అస్తమించడానికి సాయంకాలం, చంద్రుడు రావడానికి సాయంకాలం. అంటే దేవుడు సెట్ చేసి పెట్టాడు. నీ లైఫ్ లో కూడా ఎప్పుడు ఏం కావాలో, ఏది చేయాలో ప్రతి ప్రయత్నం ఒక టైం ఏర్పాటు చేసి ఆ టైం వచ్చేంత వరకు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి మనకు జవాబు రాదు, దేవుడు మౌనంగా ఉంటాడు. కానీ దేవుడు జవాబు ఇస్తాడు ఎవరైనా చెప్పండి. ఖచ్చితంగా ఇచ్చేవాడు ఇవ్వనివాడు. దేవుడు ఏదైనా మాట చెప్పాడంటే ఖచ్చితంగా మాట నెరవేర్చేవాడు. కానీ దేవుడు చెప్పిన ప్రకారం ఒక్కొక్కసారి ఆలస్యం అవుతుంది. ఈ ఆలస్యంలో దేవుడు మన విశ్వాసాన్ని ఏం చేస్తాడంట? పరీక్ష చేస్తాడు. అందుకే మౌనంగా ఉన్నాడు. ప్రభు మౌనంగా ఉన్నాడు లేదా? క్రీస్తు దగ్గరికి వచ్చి అడిగిన ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తుంటే ఈవిడ వచ్చి ప్రభు నా కుమార్తెకి దయ్యం పట్టింది, ఆమె బాగు చేయ ప్రభు, బాగు చేయ ప్రభు అంటే ఏం పట్టించుకుంటున్నా ప్రభు అంటే వాళ్ళిద్దరికి ఏమన్నా కోపం ఉందా? దేవునికి ఆ స్త్రీ మధ్య ఏమన్నా ద్వేషం ఉందా? కాబట్టి వినండి జాగ్రత్తగా. ప్రభువు మౌనంగా వెళ్ళిపోతున్నాడు. ఏం మాట్లాడలేదు, ఏం వెనక్కి తిరిగి చూడండి. ఈరోజు ఇలాంటి పరిస్థితి మన జీవితంలో మనకు వచ్చినప్పుడు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఆదివారాలు వచ్చినా, ఎంతగా ఉపవాసాన్ని ప్రార్థన చేసినా ఒక్కొక్కసారి మనకి జవాబు రానట్టుగా ఉంటుంది. రాదనుకోకండి, రానట్టుగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలి? నాకు ఫేస్ చేసాను, మీరు ఫేస్ చేసారో నాకు తెలియదు. మీరు ఫేస్ చేసే ఉంటారు. ప్రతి మనిషి లైఫ్లో అన్నీ వస్తాయండి. ఒక్కడికే కాదు, ప్రతి ఒక్కడికి వస్తాయి. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, కన్నీరు వస్తాయి, ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది, నవ్వు వస్తుంది, మొత్తం వస్తాయి. కానీ దేవుడు ఒక్కొక్కసారి మౌనంగా ఉండే సమయము, ఆ సమయంలో మనం ఏం చేయాలి తెలుసా? హౌ టు హ్యాండిల్ డిలేస్. అంటే దేవుడు ఆలస్యం చేసినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి. మనం ఏం చేస్తామంటే నేను అక్కడికి వెళ్ళానండి, ఇక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళి ఎక్కడ ఏమి జరగలేదని డేరా పడిపోతూ ఉంటాం. కానీ బైబిల్ చెప్తా ఉంది ఇలాంటి సమయంలో మీరు ఏం చేయాలి? అందుకు ఆయన నా కుమారుడు దయ్యం పట్టి బహు బాధపడుచున్న కేకలు వేస్తున్నాం. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకున్నది. శిష్యులు వచ్చారు. ఇప్పుడు ఆవిడేం కేకలేస్తుంది. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి. యేసుక్రీస్తుతో పాటు శిష్యులు కూడా ఉన్నారు కదా. శిష్యులు కనబడినప్పుడు యేసుక్రీస్తు కనబడలేదా కదా? ఆయన అన్ని తెలుసు. మనం లాస్ట్ వీక్ వాక్యం చెప్పుకున్న గతం ఏం చెప్పాం? దేవుడు సర్వాంతర్యామి, సమస్తం ఎరిగినవాడు, ఓమ్నిసెన్స్, ఓమ్ని ప్రజెన్స్, ఓమ్నిసెంట్ అంటారు. దాని అర్థం ఏంటంటే ఆయన చూచేవాడు, సమస్తాన్ని వినేవాడు. మన హృదయంలో తలంపు పుట్టక ముందే దేవుడు తెలుసు. అలాంటి దేవుడు ఇంత కేకలేస్తుంటే మౌనంగా వెళ్ళిపోతారు. ఇక శిష్యులు విని వాళ్ళ విసుగు పుట్టేసి వచ్చి ప్రభుత్వం అంటారు, ప్రభు ఈమెను మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇశ్రాయేలు ఇంటి వారిని నశించిన గొర్రెలు ఎందుకే కానీ మరి ఎవరు ఎందుకు నేను పంపడు. ప్రభు ఎందుకు పంపలేదంట? యాక్చువల్గా ఏం జరుగుతుందంటే 3 వారాలు రికార్డు పెడితే వీడియో అవుతుంది, ఆడియో అవ్వట్లేదు. నీకు ఏదో చూసి ఆడియో రావట్లేదు. అందుకే ఆడియో పెట్టాలి. ఓకే, ఆడియో ఉంది, అదేనండి జాగ్రత్తగా. అయితే యేసుక్రీస్తు ఏమన్నా తెలుసా? ఈమె వచ్చి మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది కనుక ఆయన పంపివేయని శిష్యులు వేడుకొనగా యేసుక్రీస్తు అన్నది ఆయన ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకునో నేను పంపబడలేదు. ఇప్పుడు ప్రభు వచ్చింది దేనికి చెప్పండి? బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు వచ్చిన పని ఏంటంటే నశించిన దానిని వెతికి రక్షించాలని వచ్చిన ఆ పని మీదే. ఇప్పుడు ప్రభు అంటాడు ఇజ్రాయేల్ ఇంటి వారు నశించిన గొర్రెలు ఎందుకే కానీ మరి ఎవరు ఎందుకు నేను? ఇజ్రాయేలు అంటే ప్రభుకి ఎందుకు ఇష్టం తెలుసా మీకు? ప్రభు మనలా చెప్పాడు ఇక్కడ ఆయన నోటితో, ఇజ్రాయేలు ఇంటి వారి ఎందుకే నేను పంపబడ్డాను. నశించిన దానిని ఇజ్రాయేల్ ఇంటి వారు. మొదట ప్రభు ఉద్దేశం ఏంటంటే మొదట ఇజ్రాయేలులకు సువార్త చెప్పి వాళ్ళందరినీ ట్రైనింగ్ ఇచ్చి ప్రపంచానికి పంపించాడు. అవునా కదా? యేసుక్రీస్తు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని వాళ్ళందరికీ 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి అయిపోయిన తర్వాత వాళ్ళతో ఏమంటాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను. యేసుక్రీస్తు సర్వలోకానికి వెళ్ళాల. యెరూషలేములోని ఇజ్రాయేల్ దేశంలోనే ఆయన చుట్టూ తిరిగి పరిచయం చేసి శిష్యులకు ట్రైనింగ్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన ఆరోహణమై పైకి వెళ్ళేటప్పుడు శిష్యులు చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందు, నమ్మని వారికి వాడు నమ్మిస్తే ఓకే, నమ్మని వాడికి వదిలేసి అంటే ప్రభు వెళ్ళేటప్పుడు వాళ్ళకి సెలవిచ్చి. ఇప్పుడు ప్రభు ఉద్దేశం ఏంటంటే మొదటిగా ఇజ్రాయేల్ దేశాన్ని రక్షించుకోవాలి, మొదటిగా ఇంటి వారిని రక్షించుకోవాలి. ఇజ్రాయేలీలు అంటే ఎవరు? యూదులు. వాళ్ళంతా ఎవరు? యేసుక్రీస్తు యొక్క బంధువులు. కాబట్టి మన ఇంటి వారిని మనం రక్షించుకోవాలి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనము రక్షించుకోవాలి.
మన బంధువులైన వారిని రక్షించుకోవాలి. అప్పుడు మనం బయటికి వెళ్ళి సువార్త చేయాలని దేవునికి ఉద్దేశం. ప్రభు అక్కడ చెప్పాడు, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారిని నశించిన గొర్రెలు ఎందుకు కానీ మరి ఎవరు ఎందుకు నేను పంపబడి. ఆయనను వినండి, ఇప్పుడు 25 వచ్చిన ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కింది. వినండి, ఇప్పుడు ప్రభువుతో వచ్చి చెప్పిన తర్వాత ప్రభు ఏమన్నాడు? అవకాశం లేదమ్మా. ప్రభు ఏమన్నాడు చెప్పండి? అవకాశం ఇండైరెక్ట్ గా, నేను వీళ్ళ కోసమే వచ్చాను కానీ అన్నిల కోసము రాలేదు. సరే, వెంటనే వెళ్ళిపోవాలి కాబట్టి వెళ్ళిపోయిందా? వినండి, ఆ స్త్రీ దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువు యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు, నేను ఇశ్రాయేలు దగ్గరికి వచ్చాను, వేరే వాళ్ళ దగ్గర రావాలి అంటే, సరేనయ్యా నేను వెళ్ళిపోవాలి యాక్చువల్గా. కానీ ఆవిడ వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందా? అప్పుడు ఆవిడ వచ్చి మరి ఆయనను ఆమె వచ్చి ఆయన మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగారు. ఆయనను అంటే నో ఛాన్స్, అవకాశము లేదు. మీరు చెప్పండి, ఆ సిచ్యువేషన్ నుండి ఏం చేస్తారు? మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? ప్రభు నేను అడుగుతున్నాను, నీకు నో ఛాన్స్, నీకు అవకాశం లేదు అని ప్రభువు చెప్పినా, మీకు ఎవరైనా ఏదో చెప్పి మీరేం చేస్తారు? సరే నాకు అవకాశమో లేదని వచ్చేస్తారు. మనం ఏం చేస్తామంటే, చాయిస్ లేనప్పుడు, అవకాశం లేనప్పుడు మనం ఏం చేస్తుంటే అక్కడ నుండి వెళ్ళిపోతాం. కానీ ఆ స్త్రీ ఏం చేస్తే ఆయనను బట్ ఏమైందో అని ఇంగ్లీష్ ఏదో లెఫ్ట్స్ వాడతారు. అయినప్పటికీ ఆయనను ఆవిడ ఏం చేసిందంట? ఆయన రొక్కి ప్రభు నాకు సహాయం చేయమని. అందుకు ఆయన 20 వచ్చిన అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని. ఎవరు పిల్లలు అంటే ఇజ్రాయేలీల పిల్లలు. కుక్క పిల్లలు అంటే పెంచుకునేవాళ్ళు. అంటే దీని అర్థం ఏంటంటే, సొంత పిల్లలకు పెట్టాల్సి. మీరు ఒక ఫ్యామిలీ ఉన్నారు, మీ పిల్లలు తెచ్చారు, మీ పిల్లలకి ఎదుగు ఉన్నారు, మీ పిల్లలకి పెడతారా లేకపోతే కుక్క పిల్లలు వస్తే కుక్క పిల్లలకి చేస్తారా? అది న్యాయమే, తప్పేం కాదు. దేవుడు ఉద్దేశానుసారంగా అలా ఎందుకు చెప్పాడంటే, నేను వచ్చింది మొదట ఇజ్రాయేల్ ఇంటి వారి కోసము అని చెప్పాడు, బాగానే ఉంది. అయినప్పటికీ వచ్చి ఆవిడ అడుగుతూనే ఉంది, ప్రార్థన చేస్తూనే ఉంది. ఆ సమయంలో కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని యేసుక్రీస్తు మరి ఒక్కసారి చెప్పాడు. 20 వచ్చిన ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినను కదా అని చెప్పాడు. అబ్బాయి ఇక్కడ చూడండి, అసలు ఎంత విశ్వాసగల స్త్రీ అంటే, కుక్క పిల్లలతో పోల్చాడు ప్రభు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే, యేసుక్రీస్తు ఏదో కుష్ఠవ్యాధుడు వచ్చి ప్రభు నన్ను స్వస్థపరచంటే, నువ్వు కనానీయుడు ఎస్ఎల్ని అడిగాడు దేవుడు? అడిగాడా? సరే, యేసుక్రీస్తు దగ్గర చాలా మంది వచ్చారు. రక్తస్రావం స్త్రీ వచ్చి ఆయన ముట్టింది. నువ్వు ఇశ్రాయేలు దాని కాదు, ఎందుకు ముట్టావు అన్నాడు దేవుడు. ఇక్కడ ఎందుకు అన్నాడు? ఆవిడ యొక్క విశ్వాసాన్ని పరీక్షించడం కోసం. అయినప్పటికి కూడా ఆవిడ వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి మరలా మొరపెట్టి ప్రార్థన చేస్తే, మళ్ళీ రెండోసారి తిరస్కరించడం మాట్లాడు. పిల్లలు తీసుకెళ్ళి కుక్క పిల్లలకి వేయడం యుక్తం కాదు అంటే, ఆవిడ అందువల్ల నన్ను కుక్కతో వచ్చాడే, కుక్క పిల్లలతో వచ్చాడు, వెళ్ళిపోవచ్చుగా. దేవుడి దగ్గర అడిగేటప్పుడు మొహమాటం మీకు ఉండకూడదు. ఏదైనా సాధించేటప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి అడిగేటప్పుడు ఏంటి, దేవుడు సమాధానం ఇలేదే, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, కోపగించుకుంటారు చాలా మంది. నేను ఎందుకన్నా ప్రార్థన చేసినా నా దేవుడు నాకు జవాబు ఇలేదు, ఎందుకు ఆయన ఏంటని చాలా మంది ఏం చేస్తారంటే వ్యక్తి చెందారు. ఈ స్త్రీ వ్యక్తి చెందిందంటారా? వ్యక్తి చెందల. అయినా కానీ ఆడాడు తెలుసా, కుక్క పిల్లలకు కూడా తమ యజమానుల బల్ల మీద పడు ముక్కలు తిను కదా అనే మాట చెప్పారు. నిజమా కదా? అది యజమానుల బల్ల ఇంట్లో కుక్క పిల్లలు పెంచుకుంటాం, అన్నం ముక్కలు పడితే కింద ఏం చేస్తాయి? తింటా ఉంటాయి. మాటకి మాట, సమాధానానికి సమాధానం ఇవ్వడం, మంచిగా సమాధానం చెప్పుకుంటూ వచ్చింది. అప్పుడు ప్రభు ఇప్పుడు అంటాడు చూడండి, 3వసారి, యేసు అమ్మా నీ విశ్వాసము. యేసుక్రీస్తు పిలుపు ఎప్పుడు ఎలా ఉండదు తెలుసా? అరే ఒరే వసే ఉండవండి. యేసుక్రీస్తు ఎవరినైనా అవిచారంలో పట్టబడి శ్రీని ఏమన్నాడు దేవుడు? వ్యభిచారంలో పట్టబడి అందరూ రాడేసుకొని వసే అని చంపబోతుంది, అంతే కదా. ఇది సన్నాసిరా బాబు, ఇది మంచిది కాదు, వ్యభిచారాన్ని చంపబోతా ఉంటాం. యేసుక్రీస్తు వారు వచ్చి, అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదా? నేను కూడా నిన్ను ఇక మీద పాపం చేయదు, వెళ్ళిపోని చెప్పి ఆవిడని క్షమించి పంపించి. యేసుక్రీస్తు ఎప్పుడు సంబోధించినా ఎదుటి వారిని చాలా గౌరవంగా సంబోధించేవాడు. యేసుక్రీస్తే మనకి మాదిరి. మనం కూడా ఎలా సంబోధించాలంట? ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడడానికి వీలు లేదు. అమ్మ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీనే కానీ, దూరంలో వచ్చిన స్త్రీని కానీ, పరస్త్రీని దేవుడు ఏమని పిలిచాడు తెలుసా? అమ్మ పిలిచాడు. ఇంక పేరు పెట్టి కూడా పెరగదు. అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. అసలు వినండి, ప్రభు వారు 2 సార్లు ఆవిడని పరీక్షించడానికి 2 విధాలుగా ఇండైరెక్ట్ గా లేదు అవకాశం అని పరీక్షిస్తా ఉన్నాడు. కానీ ఇవిడ ఏం చేశారు? 2 సార్లు కూడా గోజాడి విశ్వాసంతో వాడి ఉద్దేశం ఏంటంటే, ఎలాగైనా నా కుమార్తెకి స్వస్థత కావాలంటే.
మీరు ఏదైనా సాధించాలంటే, మీరు కోరినట్టు జరగాలంటే మీరు కష్టపడాలి. ఇప్పుడు నేను జాబ్ చేయాలనుకున్నాను అనుకోండి, చదువుకోవాలి, కష్టపడాలి, ఎగ్జామ్స్ రాయాలి. మనం ఏం చేయాలంటే ఏదైనా సాధించాలంటే మధ్యలో వచ్చే అవాంతరాలు, అడ్డుబండలు తొలగేలాగా మనం ప్రయాసపడాలి. ఇక్కడ అవకాశం లేకపోయినప్పటికీ స్త్రీ ఏం చేసిన అవకాశాన్ని కల్పించుకుందా లేదా? మనకి డోర్స్ ఓపెన్ అవ్వవు. ఒక్కొక్కసారి మనమే డోర్ ఓపెన్ చేసుకోవాలి, మనమే దారి చేసుకుంటే. మీరు ఈరోజు దారి చేసుకుంటే అది రేపటికి ఉపయోగపడుతుంది మీ పిల్లలకి. కాబట్టి నాకు అవకాశం లేదే, నాకు ఛాన్స్ లేదే, నాకు ఏం అవకాశం లేదు ముందుకెళ్ళడానికి అనుకుంటే, మీరు కనుక ముందుకెళ్తే దేవుడే మీకు అవకాశం ఇస్తారు. ఇజ్రాయేలీలో 2 లక్షల మంది ఇజ్రాయేలీలో 6 లక్షలు కావులు బలం 6 లక్షలు. ఏది వాళ్ళు ఎవరో పురుషులు మాత్రమే, స్త్రీలు పిల్లలు యాక్చువల్గా బైబిల్లో లెక్క పెట్టరు. 5,000 మంది పురుషులు, స్త్రీలు పిల్లలు ఎక్కువ. ఇజ్రాయేల్ కూడా 6 లక్షల మంది కావులు బలం, దాదాపు పిల్లలు అనగా దాదాపు 30 లక్షలు 40 లక్షలు మనకు తెలియదు ఎగ్జాక్ట్. వీళ్ళందరికీ కూడా ముందుకెళ్ళిపోతే సముద్రం ఎదురొచ్చు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ దేవుడికి కాపాడటం తెలియలేదని చెప్పి సముద్రించి పడేశారని చెప్పేసి వాళ్ళు వచ్చిన వందలు మునిగారు. ఇలాంటి విశ్వాసులు అంటారా? కాదు. అవకాశం లేకపోయినా అవకాశాన్ని కల్పించుకున్న విశ్వాసులు వాళ్ళు ఏం చేశారంటే ప్రభు వైపు చూడకుండా మనుషుల వైపు చూశారు, లోకం వైపు చూశారు. దారులు ముయ్యబడ్డాయి, ఇంకా మనం వెనక్కి వెళ్ళిపోదానండి అనుకున్నారు వాళ్ళు. దేవుడు మనం తీసుకొచ్చి సముద్రం దగ్గర పెట్టాడు, దేవునికి పంపించడం తెలియలేదు అని ఫరో కూడా అనుకున్నారు వాళ్ళు. వీళ్ళ దేవుడికి వీళ్ళ కాపాడడం తెలియదు అన్నాడు ఫరో కూడా. తెలుసా మీకు? వాళ్ళు వచ్చి సముద్రం దగ్గర ఉంటే వెనక సైన్యం వచ్చేసింది, ముందే సముద్రం ఉంది. వీళ్ళ దేవుడికి వీళ్ళ కాపాడడం తెలియక సముద్రించి పడేసాడు అని వాళ్ళు అనుకున్నారు. అవిశ్వాసులు ఏమనుకున్నారు? మనం తీసుకొచ్చి ఇక్కడ పడేసాడు, వెనక్కి వెళ్ళిపోతే బతుకుతాం మనం, కాబట్టి వెళ్ళిపోతారండి అని వాళ్ళు అనుకున్నారు. కానీ మోషే, యెహోషువ, కాలేబు విశ్వాసం కలిగిన ఈ రోజు దేవుడు మనకి విజయం ఇస్తాడు, నడిపిస్తాడని నమ్మారండి. నమ్మిన వారు ఖచ్చితంగా నడుస్తాడు. వాళ్ళు నమ్మారు కాబట్టే దేవుడు వాళ్ళని తెరిచి, వాళ్ళకి సముద్రాన్ని తెరిచి దారి చేశాడు. మన వాక్యంలో చెప్పుకుని కదా, నమ్ముట నీ వలనైతే చెప్పండి, నమ్మువానికా నమ్మనివానికా? నమ్మటం కనుక నీకు కుదిరితే నమ్మేవాడికి సమస్తము సాధ్యం. నమ్మేవాడికి సాధ్యం, నమ్మని వానికి కాదు. నీవు నమ్మలేదంటే నీకు ఏది సాధ్యం కాదు, చిన్నది కూడా చేయలేవు. నీవు నమ్మావంటే దేవుడు నిన్ను పరీక్షిస్తాడు, నిలబెడతాడు, తీసుకెళ్లి కష్టమైన పరిస్థితులు పెడతాడు. మరి ఇజ్రాయేలీని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు, దేవుడు తెలియలేదా? సముద్రం దగ్గర పెట్టాడు, దేవుడు తెలియలేదా? అన్నీ తెలుసు. వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం అనుకున్నాడు దేవుడు. సముద్రం దగ్గర పెట్టినప్పుడు నాకెందుకు మొర పెడతావు, ముందుకు సాగిపోవాలి. ప్రభు మోషతో చెప్పినప్పుడు వెంటనే విశ్వాసంతో కర్రజాపి ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడు? సముద్రాన్ని తెరిచాడు. లేని చోట మార్గం చేసుకోవాలి మనం అందరూ ఎప్పుడు కూడా. మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని. ఒక వాక్యం రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 4:17 4వ అధ్యాయము. మనం విశ్వసించు దేవుని ఎదుట అనే మాట చూడండి. 17 తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడును దేవుని ఎదుట. చాలా మంచి చూడండి. మృతులను సజీవులుగా చేసేవాడు, ఇంకా లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. లేని వాటిని ఏం చేస్తాడు? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. మన దేవుడు ఎలా చూడండి, మనం ఆరాధించే దేవుడు, మనం స్తుతించే దేవుడు లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచేవాడు. కాబట్టి ఇప్పుడు దేవుని పూలని మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ప్రభు ఉన్నాడు, సృష్టి మొత్తాన్ని ఎక్కడ చేసేది చెప్పండి? ఎక్కడ తెచ్చిపెట్టాడా? శూన్యములో ఉండి సమస్తాన్ని సృష్టి, ఏమి లేని దాని నుండి దేవుడు చేశాడు. సమస్తాన్ని శూన్యం నుండి దేవుడు చేశాడు. కాబట్టి నీవు విశ్వసించిన వాళ్ళవైతే ఏ అవకాశం ఉన్నా లేకపోయినా నీవు ముందుకెళ్తావంటే నీకు ఆటోమేటిక్ డోర్స్ అనే దేవుడు ఓపెన్ చేస్తాడు. ఇక్కడ కింద ముందు మీరు ప్రార్థన చేసి కష్టంగా ఉన్నాయి, హడ్డులు ఎదురైనా, నాకు చాలా ఇబ్బందులు ఎదురయ్యి, నేను ముందుకెళ్దామంటే మార్గం మూసివేయబడింది అని మీరు అనుకుంటే విశ్వాసంతో ముందుకెళ్ళిపోతే దేవుడు మీ పక్షం నిలబడతాడు. కొద్ది సమయం దేవుడు మౌనంగా ఉండవచ్చు. ఈ స్త్రీ అలాగే ప్రభు మౌనంగా ఉన్నప్పుడు విడిచిపెట్టిందా? ఆయనను మొరపెట్టి ప్రార్థన చేసి ప్రభువుని అడిగింది. అడగ్గా ఒక్కొక్కసారి ప్రభు అడుగుడి నీకు ఇవ్వడం. ఎంతసేపు అడగాలి? ఇప్పుడు ఒకసారి అడగాల, 100 సార్లు అడగాల? ప్రభువు అడగమన్నాడు కాబట్టి మనం అడుగుతాం. చాలా మంది ఏం చేస్తారంటే 1-2 సార్లు అడుగుతారు, సమాధానం రాకపోతే వదిలేస్తారు. వచ్చేంత వరకు, పొందుకునేంత వరకు వెయిట్ చేయాలి. వెయిటింగ్ ఎలా తెలుసా? ఎలా ప్రార్థన చేశాడు? మోకాళ్ళు వేసి
తల కూడా మోకాళ్ళ మధ్యలో పెట్టి ప్రభువుకు ప్రార్థన చేస్తా ఉంటే శిష్యుడు పంపి ఎదుగో మేఘమేమైనా వస్తుందని చూడు, రావట్లేదు. వాచ్ అండ్ ప్రే అంటే మనం ప్రార్థన చేసేది జరుగుతుందో లేదా చూడటం, ప్రార్థన చేయడం, చూడటం, ప్రార్థన చేయడం. అలాగే కనిపెట్టి ప్రార్థన చేస్తా ఉన్నాడు. కనిపెట్టి ప్రార్థన చేయడం. ఇప్పుడు ఏదే గొప్ప ప్రవక్తే కదా, మరి ప్రార్థన చేసినట్టు వర్షం రావాలి కదా, ఎండ ఎందుకు రాలేదు? టైం ప్రతిదానికి దేవుడు ఏర్పడలేదు. కాబట్టి ఈయన ప్రార్థన చేస్తున్నాడు. చేయగా కొద్ది సమయానికి అరచేయంత మేఘం వచ్చింది. అరచేయంత మేఘం వచ్చి ఆ ఒక్క సమయంలో, ఒక క్షణంలోనే మొత్తం ఏమైపోయింది? కారు మబ్బులు పట్టేస్తే ప్రచండమైన వర్షం కురిసింది. చిన్న మేఘం, ఆకాశంలో ఒక మేఘం కూడా లేదు ముందు, కానీ ఇప్పుడు చిన్న మేఘం వచ్చి ఏం చేసింది? ఆకాశం మొత్తాన్ని కమ్మేసింది. దీని అర్థం ఏంటి తెలుసా? నీవు ప్రార్థన చేస్తే, కనిపెట్టి ప్రార్థన చేస్తే ఒక్క మేఘం కూడా లేదు, ఒక్క అవకాశం కూడా లేదు, ఒక్క సహాయం కూడా లేదు. కానీ దేవుడు ఎలాగో తీసుకొస్తాడు సహాయము మనకే తెలియదు. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు కదా చెప్పండి. నీవు కోరినంటే నీకు జరగాలంటే ఫస్ట్ ఫెయిత్ అనే దాన్ని నువ్వు పెట్టి ప్రార్థన చేయాలి. ఆ విశ్వాసం, నేను ఒక విషయం అడుగుతాను, విశ్వాసం ఉందా లేదా? అందరికీ ఉంది. నన్ను అడిగితే అందరూ విశ్వాసం కలిగిన వాళ్ళే, కానీ విశ్వాసంలో స్థాయిలు ఉన్నాయి. అర్థమవుతుంది? ఉద్యోగాలలో స్థాయిలు ఎలాగైతే ఉన్నాయో, మనుషులలో స్థాయిలు ఎలాగైతే ఉన్నాయో, విశ్వాసంలో కూడా స్థాయిలో, ఆ విశ్వాస స్థాయిలో మొదటి ఇప్పుడు 1 to 100% 100 మంది విశ్వాసం 1% ఉండదు. విశ్వాసం ఉంది కానీ 1%. అల్ప విశ్వాసి అన్నాడు యేసుక్రీస్తు. వినండి జాగ్రత్త, ఏమన్నాడు? అల్ప విశ్వాసం అంటే ఉంది కానీ నీకు అల్పమైన విశ్వాసం ఉంది. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? ఎవరితో అన్నాడు ప్రభు? పేతురుతో. ఎందుకని? పేతురు ఎక్కడ మునిగిపోయాడు? గడలో, సముద్రం మునిగి. అల్ప విశ్వాసి ఎందుకు ప్రభు ఆ మాట అనాల్సి వచ్చిందంటే, యేసుక్రీస్తు పక్కనే ఉండి తిరిగిన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు? పేతురు. ఆ పేతురు ప్రభు పక్కనే ఉండి ప్రభువును చూసి అన్ని విషయాలు నేర్చుకొని సందేహపడు. కాబట్టి అల్ప విశ్వాసి ఎందుకు? విశ్వాసంలో స్థాయి పాత ఓకే. అల్ప విశ్వాసులు ఎక్కువ ఉన్న విశ్వాసం కలిగి. కాబట్టి నీ విశ్వాసం ఎలాంటిదో గమనించుకోండి. మనమైతే ఒకసారి ప్రార్థన చేసి వదిలేస్తాం, కానీ ఆ స్త్రీ ఏం చేసి తెలుసా? మాటికి అడుగుతూ ఉంది. కాబట్టి దేవుడు అన్నాడు ఒకటే మాట, నీ విశ్వాసము చాలా గొప్పది. గొప్ప విశ్వాసం. ఏ విశ్వాసం ఎలాంటిదంట? గొప్ప విశ్వాసం. గొప్ప విశ్వాసములో ముందు కష్టాలు వస్తాయి. వినండి, ఈరోజు మీకు కష్టాలు వస్తున్నాయి, ఈరోజు మీరు అడిగితే ప్రార్థనకి జవాబు రావట్లేదు అని మీకు అనిపిస్తుందా? మీ విశ్వాసం గొప్పదిగా మార్చబడతాం. ఎందుకంటే మీకు పొందిన వెంటనే, అడిగిన వెంటనే రాకపోతే, మీరు అడిగిన వెంటనే మీకు రాలేదు అంటే మీరు ఇంకా కష్టపడాలి. మీ విశ్వాసాన్ని దేవుడు అధికము చేయబోతున్నాడు. కాబట్టి నీ విశ్వాసము గొప్పది. ప్రభువు మనకి చెప్పాలి విశ్వాసం ఇది గొప్పది. అక్కడేమో పేతురుని నీ అల్ప విశ్వాసం అన్నాడు, ఇక్కడ ఈ స్త్రీని ఏమన్నాడు దేవుడు? గొప్ప విశ్వాసం. యేసుక్రీస్తు పక్కనే ఉన్నటువంటి పేతురు ఏమో అల్ప విశ్వాసం కలిగిన వాడయ్యాడు. యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియని స్త్రీ మాత్రం గొప్ప విశ్వాసం కలిగింది. ఎందుకని వీళ్ళకి ఇలాగా విశ్వాసం తెగలు వచ్చి చెప్పండి. క్రీస్తు గురించి ఒక్కసారి వచ్చింది. రక్తస్రావ రోగాల స్త్రీ కూడా ఒక్కసారి విని వచ్చిందా లేదా? ఆ విశ్వాసం గొప్పది అని అడిగితే ప్రభు కూడా చెప్పలేదు. అసలు అడగండి ఇస్తానన్నాడు ప్రభు, కానీ అడగడం కూడా అడగకుండా వచ్చి యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చింగును ముట్టిందంట. ముట్టగానే వెంటనే ఏమైపోయింది? రక్తధార కట్టింది. వెంటనే స్వస్థత కలిగింది. కాబట్టి నీ విశ్వాసాన్ని బట్టే నీకు కార్యాలు జరుగుతాయి. ఏదైనా ఈరోజు బైబిల్ వాక్యంలో మనం విన్న ప్రకారం మీరు ఏం చేయాలంటే, మీరు ప్రార్థన చేస్తారు. దేనికోసం ప్రార్థన చేయండి. మీకు అనేక అవసరాలు ఉండొచ్చు, ఆత్మీయ అవసరాలు, శరీర అవసరాలు అనేకమైన ఉండొచ్చు. గట్టిగా ప్రార్థన చేయండి, ప్రభువా ఈ అవసరం నాకు తీర్చబడాలి, సహాయం చేయండి. మీరు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు చేస్తాడో లేదో అని అపనమ్మకము పెట్టుకోవద్దు. దేవుడు ఇస్తాడో లేదో, చేస్తాడో లేదో డౌట్ పడవద్దు. ఎందుకంటే డౌట్ అనేది విశ్వాసానికి సాదృశ్యమైనటువంటిది కానీ కాదు. విశ్వాసం అంటే దారుణంగా దేవుడు ఇచ్చినప్పుడు సందేహించకుండా ప్రభుని అడగ. బైబిల్ వాక్యం ఉందా లేదా? సందేహించక ప్రభుని అడగాలి. యాకోబు పత్రిక 1:8 వచ్చిన దేవుడు ప్రాబ్లం. మీరు సందేహించకుండా ప్రభుని అడగండి, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. సందేహం ఎప్పుడు వస్తుంది తెలుసా? మనందరూ విశ్వాసం కలిగిన వాళ్ళే, కానీ సందేహం ఎప్పుడు వస్తుంది తెలుసా? సమయం బట్టే కొద్ది సందేహం వస్తుంది. అవునా కదా? ఈరోజు వాక్యం వింటారు, బాగా విశ్వాసంలో బలపడతారు, కానీ కొద్ది రోజులు పోగానే మీరు అడిగింది రాలేదనుకో, ఇప్పుడు మన విశ్వాసం ఏమైపోయింది? స్టార్ట్ అవుతుంది. దేవుడు ఇస్తాడంటావా? అసలు ఉందా లేదా? దేవుడు చేస్తాడో లేదో, దేవుడు ఇవ్వగలడో లేదో, దేవునికి చేయగలడో లేదో అని దేవుడినే మనం ఏం చేస్తాం? శంకిస్తూ ఉంటాం. దేవుడు ఏదైనా చేయగలడు, కానీ మనకి రావట్లేదంటే విశ్వాసం లోపం ఒకటి ఉండొచ్చు, రెండవది సమయం ఇంకా రాకపోవచ్చు. అవును కదా? అబ్రహాముకు దేవుడు చెప్పినప్పుడు
75 సంవత్సరం వచ్చింది. అబ్రహాముతో నీ కుమారుని ఇస్తాను, నీ కుమారుడు ఇస్రాయేలు వలె గొప్పగా మార్చబడతానని ప్రభు చెప్పాడు. మరి మార్చబడతానని చెప్పినప్పుడు ఈ విశ్వాసం పెట్టుకున్న తర్వాత 1 సంవత్సరం ఎదురు చూసాడు లేదా అబ్రహాం? అన్న ఇస్తాడని దేవుడు అనుకున్నాడు. ఇప్పటికే సమయం ఎక్కువైపోయింది, అన్న ఇస్తాడు అనుకున్నాడు. 75, 76, 77 అట్లా ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది? 20 సంవత్సరాల కన్నా ముందు 10 గడిచిపోయింది. 75, 85 వచ్చింది. ఈ 10 ఏళ్ళు లేట్ అయిపోయేసరికి ఇప్పుడు 7 ఏళ్ళు స్టార్ట్ అయింది. అనుమానం స్టార్ట్ అయింది. జాగ్రత్తగా వినండి, ప్రతి మనిషికి ఉండేది. అబ్రహాం ఏమి గొప్ప, మనం తక్కువని కాదు. అబ్రహాం విశ్వాసం తండ్రి ఎలా తెలుసా? అబ్రహాం కూడా మనలాగే ఫేస్ చేశాడు, ఎదురు చూశాడు, ప్రార్థన చేశాడు. కానీ 10 ఏళ్ళైనా కానీ విశ్వాసం పిల్లలు పుట్టలే. ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు? ప్రభు ఏమో వాగ్దానం చేస్తున్నాడు, నాకేం పిల్లలు కూడా. ఏం చేయాలి ఇప్పుడు? హౌ టు హ్యాండిల్ ద డిలే? ఈ డిలేని దేవుడు చెప్పిన దాన్ని జరగకుండా మనం ఎలా హ్యాండిల్ చేయాలి? దాన్ని విశ్వాసం పడిపోవాలా, నిలబడాలా? అది మన మీదే ఆధారపడాలి. నిలబడాలి అంటే ప్రతిరోజు దేవునితో సహవాసం చేయాలి. పడిపోవాలంటే అప్పుడప్పుడు వైబ్లోపింగ్ చేస్తే పడిపోతారు ఈజీగా. ఎందుకంటే దేవునితో సహవాసం లేదు. అప్పుడు 10 ఏళ్ళు గడిచిపోగానే అనుమానం ప్రారంభమైంది. ఎవరికి? శారంగ అనుమానం. తరలేరా, యువతరమా తరలేరా, యువజనమా కదలేరా, యువతరమా తరలేరా. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు పనికై కదలేరా, ప్రభు కొరకై తరలేరా, ప్రభు పనికై కదలేరా, ప్రభు కొరకై తరలేరా. కదలేరా, తరలేరా, కదలేరా, తరలేరా. నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా, రక్షించు వారెవరు లేకనే చేజారి పోవుచుండగా, నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా, రక్షించు వారెవరు లేకనే చేజారి పోవుచుండగా, నీకేల నిర్లక్ష్యము, ఎందుకు అలక్ష్యము? ప్రభు మనస్సుని వెరుగుము, ప్రభు కొరకై పని చేయుము. నీకేల నిర్లక్ష్యము, ఎందుకు అలక్ష్యము? ప్రభు మనస్సుని వెరుగుము, ప్రభు కొరకై పని చేయుము. కదలిరా,
అపవాది గర్జించు సింహమై అంతట తిరుగాడుచుండగా ఎవరిని మృంగుదును అని కనిపెట్టి పోరాడుచుండగా అపవాది గర్జించు సింహమై అంతట తిరుగాడుచుండగా ఎవరిని మృంగుదును అని కనిపెట్టి పోరాడుచుండగా ప్రభు చేతిలో బాణమై సాతాను ఎదిరించుము బలమైన దుర్గమై దాని క్రియలను లయపరచుము ప్రభు చేతిలో బాణమై సాతాను ఎదిరించుము బలమైన దుర్గమై దాని క్రియలను లయపరచుము రా కదలిరా రా కదలిరా రా కదలిరా రా కదలిరా వ్యర్థమైన ప్రతి వాటికై పరుగులేలవో సోదరా అల్పమైన ఈ భోగము విడిచిపెట్టు ఓ సోదరి వ్యర్థమైన ప్రతి వాటికై పరుగులేలవో సోదరా అల్పమైన ఈ భోగము విడిచిపెట్టు ఓ సోదరి ఒకటే విలువైనది నీ బ్రతుకును మార్చునది ప్రభు ప్రేమను నీ వెరుగుము ప్రభు దర్శనం నెరవేర్చుము ఒకటే